హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INTV తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నహిద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INTV తెలుగు. ఈ వీడియో వచ్చేసి నా డే రొటీన్, మార్నింగ్ టు నైట్ నా డే రొటీన్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలాంటి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను. సో ఫర్ ద ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో కొంచెం రికమెండేషన్లోకి వెళ్ళి కొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా నచ్చకపోయినా, ఏమైనా మార్చుకోవాలన్నా కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా నేనైతే పాటిస్తాను. దాన్ని అయితే నెగిటివ్గా అయితే తీసుకోను. అండ్ మీరు ఇచ్చే కామెంట్కి ప్రతిదానికి నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ మీరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 6 o'clockకి లేచానండి. లేచి మా బాబుకి ఇప్పుడు హాలిడేస్లో ఉన్నాడు. ఇక్కడ దుబాయ్లో ఇప్పుడు హాలిడేస్ అండి పిల్లలకి. ముందు ఒక 3 months స్కూల్స్ అయితే అయిపోయాయి. 3 months స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే హాలిడేస్ ఇస్తారండి. ఇప్పుడు హాలిడేస్ ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడ చాలా ఎండలు అయితే ఉంటాయి. ఈ ఎండల్లో పిల్లలైతే అస్సలు స్కూల్కి అయితే వెళ్ళలేరు. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ 2 months హాలిడేస్ ఇచ్చేస్తారు. August 26th వరకు ఉన్నాయండి మా బాబుకి హాలిడేస్. సో ఇంకా మా ఆయనకి ఒక్కడికే కాబట్టి బాక్స్ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. అన్నం పెట్టేశాను. అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా టిఫిన్కి అయితే ఓట్స్ తింటామన్నారు. సో అందుకని ఓట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ అయిపోయిందండి కొంచెం. సో హడావుడిగా బాక్స్ అయితే కట్టేస్తున్నాను మా హస్బెండ్కి కూడా. తనైతే వెళ్ళిపోయి ఈవినింగ్ 7 o'clock అయితే మళ్ళీ వస్తారండి. సో మా హస్బెండ్కి ఒక్కరికే కాబట్టి కొంచెం ఈజీగా చేసేసాను. మా బాబుకి కూడా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా 5 o'clockకి లేవాలండి. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని మొత్తం చూసుకోవాలి కాబట్టి ఇవాళ మా పాప అయితే తొందరగా లేచేసింది. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడిగా ఉంటారండి. ఆ షూస్ తీసుకోవడం, పాలిష్ చేసుకోవడం అంతా కూడా. సో ఇంకా సౌండ్స్కి అయితే పాప లేచేసింది. లేచిన వెంటనే ఇంకా కీరా కనిపించిందండి. తనకి కీరా అంటే ఇష్టం. అది తీసుకొని ఇంకా నాకు కావాలి అని అంటూ ఉంది. బ్రష్ చేసుకో ఇస్తానని చెప్పాను. ఇంకా నేనైతే కొంచెం ప్రశాంతంగా, మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా, మా బాబు పడుకుంటూ ఉన్నాడు. కొంచెంసేపు బయట అయితే ఇలా వ్యూ అయితే చూస్తూ ఉన్నానండి. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మా హౌస్. అయితే చాలా ఎండగా ఉంటుందండి. 9:30 ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్న టైం మీకు వచ్చేసి. మార్నింగ్ చూడండి ఎంత ఎండగా ఉందో. చాలా ఎండలు ఉంటాయి ఇక్కడ. మొత్తం అపార్ట్మెంట్స్ అన్నీ కూడా 3 floors ఉంటాయండి. సో మంచిగా అనిపిస్తుంది ఈ వ్యూ అయితే చూస్తుంటే. ఇంకా మా పాప కీర పట్టుకొని ఇంకా ఇవ్వండి నాకు, నేను తింటాను అంటూ ఉంది. సరేలే పీల్ చేసి ఇస్తానుండు అని చెప్పాను. ఇంకా మా బాబుని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వీడే లేస్తాడు. అందరికంటే ముందు వీడు లేచి ఇంకా మా పాపను లేపేస్తాడండి. కానీ ఇవాళైతే పడుకుంటున్నాడు. నిన్న నైట్ కొంచెం లేట్గా పడుకున్నామండి మూవీ చూసి. సో అందుకని చెప్పి ఇంకా వాడైతే ఇంకా లెగవలేదు. నేను కూడా సైలెంట్గా డోర్ వేసేసాను, లేస్తే మళ్ళీ గొడవ చేస్తారని. ఇంకా మా పాపకైతే ఇంకా కీరా ఇచ్చేస్తున్నానండి. పీల్ చేసి బ్రష్ అయితే చేసేసుకుంది. తను తింటూ ఉంది. మా బాబు ఒక్క నిమిషం కూడా పక్కన ఎవరైనా లేకపోతే అస్సలు పడుకోడండి. చాలా భయం వాడికి. పొరపాటు నేను ఎదుర కనుక లేచాడంటే పక్కన ఎవరైనా లేకపోతే పరిగెత్తుకొని వచ్చేస్తాడండి. ఎవరో వెనక నుంచి తరుముతున్నారు అన్నట్టు పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఇంకిప్పుడు కూడా వచ్చి ఇక్కడ సోఫాలో పడుకున్నాడు. ఇంకా వీడు కూడా లేచేసాడు కాబట్టి ఇంకా బ్రష్ చేసుకోమని చెప్పాను. వీళ్ళకైతే ఇప్పుడు చాక్లెట్ బాల్స్ కావాలంట. సో అందుకని మిల్క్ కూడా వేడి చేస్తున్నాను. మిల్క్ వేడి చేసిన తర్వాత చాక్లెట్స్ బాల్స్ అయితే వేసి ఇచ్చేస్తే వాళ్ళైతే టిఫిన్ చేసేస్తారండి. వీళ్ళకి కెలాగ్స్ కానీ అలాంటివి అయితే చాలా ఇష్టం. ఇండియాలో అయితే కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైతే ఎక్కువ తినేవాళ్ళు. ఇక్కడ దుబాయ్లో దొరకట్లేదండి సేమ్ ఫ్లేవర్, కొంచెం డిఫరెంట్గా దొరుకుతున్నాయి. అవి వాళ్ళకి నచ్చట్లేదు. సో వాళ్ళకి నచ్చిందే ఇవ్వాలి కాబట్టి ఇంకా చాక్లెట్ బాల్స్ అయితే ఇస్తున్నాను. ఇవి కూడా హెల్దీనేనండి, మనకి మంచి హెల్దీగానే ఉంటాయి ఇది కూడా. సో ఇవైతే కలిపేసి ఇద్దరికి ఇచ్చేస్తున్నాను. ఇంకా వీళ్ళు టిఫిన్ చేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుందండి. ఇంకా వీళ్ళకైతే ఇచ్చేసాను. వీళ్ళే తినేస్తారండి. ఇంకా స్పూన్ పెట్టి ఇచ్చేస్తే ఇంకా మా పాప కూడా బాబుని చూసి నేర్చుకుంది తినేయడం.
నేను తినిపిస్తానన్నా వద్దు నేను తింటానంటుంది. సరేలే అని చెప్పి ఇంక నేను కూడా అలవాటు అవుతుంది కదా అని ఇంకా తనకి ఇచ్చేస్తాను, తనే తినేస్తుంది. ఇప్పుడు నేనైతే కార్న్ఫ్లేక్స్ అయితే ఇక్కడ ఇలాంటి కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయండి, కొంచెం మందంగా ఉంటాయి. ఇది కూడా ఆల్మండ్ అండ్ హనీనే, కానీ వీడికి ఇవి నచ్చవు. కెలాగ్స్ ఉంటాయి కదా ఇండియాలో, అవి నచ్చుతాయి. సో మేమైతే తినేస్తున్నాము. నేను మా హస్బెండ్ అయితే ఈ కెలాగ్స్ అయితే తింటున్నాము. ఇంకా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఇంకా మేమైనా తినాలి కదా అలా అని. ఇవైతే చాలా బాగున్నాయండి, కానీ పిల్లలకి నచ్చలేదు. మరి నా టిఫిన్ కూడా అయిపోయిందండి. ఇంకా బాబు వచ్చేసి ఎవ్రీ టైం ఇంకా టీవీనే చూస్తూ ఉంటాడండి. వీడికి హాలిడేస్ అని చెప్పాను కదా, ఎక్కువ టీవీ అయితే చూస్తున్నాడు. ఇంకా మా పాప మాత్రం టీవీ అస్సలు చూడదు, నా వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నానండి. నేను రీసెంట్గా షాపింగ్ చేశాను, మా పాప బర్త్డేకి డ్రెస్ కూడా తీసుకున్నాను, అది కూడా షేర్ చేస్తాను చూడండి. దానికోసం అని వెళ్ళి నేను ఈ ఐటమ్స్ అన్నీ కొన్నాను. ఇవన్నీ కూడా నేను షాప్కి వెళ్ళిన తర్వాత ఆఫర్లో కనిపించాయి, సో అయితే తీసేసుకున్నానండి. ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది, కలర్ క్లాసీగా ఉంది అనిపించింది. ఇదైతే ఇక్కడ క్లిప్లా వచ్చింది కదా, ఇక్కడైతే ఏం పాకెట్స్ లేవండి, లోపలే ఉంటాయి పాకెట్స్ అన్నీ కూడా. ఇక్కడ జిప్ ఇచ్చారు చూడండి. ఈ జిప్ లోపల మనకి ఇంకా సీక్రెట్ జిప్స్ కూడా 2 ఉన్నాయి. మనీ పెట్టుకోవచ్చు, మొబైల్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి జిప్ కూడా ఇచ్చారు. అండ్ చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా సీక్రెట్ జిప్ కూడా ఇచ్చారండి. అండ్ లోపల స్పేస్ కూడా చాలా తక్కువ ఏం లేదు, మీడియంగా ఉందండి. చూడండి, స్పేస్ కూడా మీడియంగా ఉంది, నాకైతే నచ్చింది. క్లాసీగా ఉంది అనిపించిందండి. కలర్ కూడా మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ ఇచ్చారు, లోపల స్లింగ్ కూడా ఇచ్చారండి. స్లింగ్ బ్యాగ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అది చూపించడం మర్చిపోయాను, వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. స్లింగ్ బ్యాగ్ కూడా లోపల ఇచ్చారు. అండ్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి నా మదర్ కోసం తీసుకున్నాను, ఎప్పటి నుంచో అడుగుతున్నారు పెద్ద హ్యాండ్ బ్యాగ్ కావాలని. తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ అలా పెట్టుకొని వెళ్ళడానికి తనకు కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేనైతే సెట్ చేశాను కానీ ఆన్లైన్లో ఎప్పుడు ఆర్డర్ చేయలేదండి. ఇంకా నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఇందులో అయితే ఒక్క జిప్పే వచ్చిందండి, లోపల ఒక సీక్రెట్ జిప్ వచ్చింది, మెయిన్ జిప్ అయితే ఒకటే వచ్చింది. కానీ స్పేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. వాటర్ బాటిల్స్ కానీ 2 జతల బట్టలు కూడా పెట్టుకోవచ్చు, అంత పెద్ద స్పేసే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 400 పడిందండి, 450 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఫస్ట్ చూపించాను కదా, ఆ బ్యాగ్ వచ్చేసి 600 రూపీస్ పడిందండి. నేను వచ్చేసి ఈ వ్యాలెట్ ఒకటి తీసుకున్నాను. ఈ వ్యాలెట్ ఎందుకు తీసుకున్నానంటే నా ఫోన్ నేను చేతిలో పట్టుకొని వెళ్తాను షాపింగ్ మాల్కి, అక్కడ మా హస్బెండ్కి ఇచ్చేస్తానండి జేబులో పెట్టుకోమని. అలాగే ఒకసారి బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు హోటల్కి అక్కడే పెట్టేసి వచ్చేసానండి. అదేలాగో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళదే అయ్యుండి వాళ్ళు ఫోన్ చేసి అడగగానే ఉంది అని చెప్పారు. సో అప్పటి నుంచి భయం నాకు ఫోన్స్తో. సో అందుకని పర్స్ ఒకటి తీసుకుంటే చేతిలో ఉంటుంది కదా అని వ్యాలెట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, నాకు కలర్ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఒక సీక్రెట్ జిప్ అయితే మనీ పెట్టుకోవడానికి ఇచ్చారు, అండ్ మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. కార్డ్స్ కూడా చాలా కార్డ్స్ అయితే ఇచ్చారండి. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే కలర్ నచ్చిందండి. ఇంటికి వచ్చాక నేను చూసి దీనికి కూడా స్లింగ్ బ్యాగ్ ఇచ్చారండి. ఆ ఆప్షన్ నేను ఫస్ట్ అక్కడ చూసుకోలేదు, కానీ ఇంటికి వచ్చాక చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం చేతిలో పట్టుకున్నది కూడా ఏదైనా కానీ మర్చిపోవచ్చు కదండి. అదే కనుక మనం హ్యాండ్కో మనం మెళ్ళకో వేసుకుంటే స్లింగ్ బ్యాగ్ లాగా అది అలా పడి ఉంటుంది, ఇంకా వెతుక్కునే పని లేకుండా. అలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మనమైతే అటాచ్ చేసేసుకుంటే అది స్లింగ్ బ్యాగ్ లాగా కూడా అయిపోతుందండి. మన ఇష్టం, మనం ఎలా అయినా వాడుకోవచ్చు, వ్యాలెట్ లాగైనా స్లింగ్ బ్యాగ్ లాగైనా వాడుకోవచ్చు. దీని కాస్ట్ చాలా తక్కువేనండి, 200 రూపీస్ పడింది. నాకు అయితే వర్త్ అనిపించింది, ఎందుకంటే దీని ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా పాప బర్త్డేకి డ్రెస్ కోసమనే వెళ్ళామండి. వెళ్ళడం అయితే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫర్స్ కనిపించాయి. సో ఇంకా ఆఫర్స్ ఉంటే మనం ఆగుతామా, ఇంకా పిల్లలకి కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. నేనైతే ఆ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నానండి. పాప కోసం బర్త్డే డ్రెస్ కూడా పర్చేస్ చేశాము. ఇదైతే సఫారీ మాల్లో కాదండి, మేము వెళ్ళింది సఫారీ మాల్లో చూద్దామని వెళ్ళాము. కానీ సఫారీ మాల్లోనే పక్కన కొన్ని షాప్స్ ఉంటాయి, ఆ షాప్ పేరు కూడా నేను చూపిస్తాను మీకు. ముందు డ్రెస్ అయితే చూడండి. ఈ డ్రెస్ నేను 2 మంత్స్ బిఫోరే చూశానండి ఆ షాప్లో. కానీ మా హస్బెండ్ ఇప్పుడు అకేషన్ ఏం లేదు కదా, ఎందుకు వేస్ట్ అన్నారు, సో అప్పుడైతే తీసుకోలేదు. కానీ బర్త్డే కోసమని నేను 2-3 షాపింగ్ మాల్స్ అయితే చూశానండి. నాకు నచ్చలేదు, డిజైన్స్ నచ్చలేదు అండ్ కాస్ట్ కూడా నచ్చలేదు. సో సేమ్ షాప్కి వెళ్ళాము, ఇంకేమైనా మంచి డిజైన్స్ ఉంటాయేమో అని.
ఉన్నాయండి, డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. కానీ నాకైతే ఈ బ్లాక్ డ్రెస్ బాగా నచ్చింది. చూడండి మంచిగా అసలు వర్క్ అయితే ఇచ్చారు, బాడీ పార్ట్ మొత్తం, ఇంకా బో అయితే ఇచ్చారు. పక్కన కూడా మనకి నెట్తో ఇచ్చారండి, దానివల్ల మంచిగా ఎలివేట్ అవుతుంది. ఫ్రాక్ కూడా లోపల క్యాన్ అలాంటివి ఏం లేవు, గుచ్చుకునేలాగా ఇది అస్సలు లేదండి. చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా. అండ్ ఈ షాప్ పేరు కూడా మీతో చెప్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. లైజో అని ఉందండి, సఫారీ మాల్లోనే ఉంది. షాప్ సపరేట్గా ఉంటుంది. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 12 years 13 years పిల్లల వరకు అన్ని సైజెస్ కూడా ఉంటున్నాయి సేమ్ డిజైన్లో. నేను వచ్చేసి 3 years అయితే తీసుకున్నాను. మా పాపకి 3 years అండి ఇప్పుడు. సో 3 years అయితే తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. మా పాప బర్త్డేకి సెలబ్రేట్ చేసిన వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. ఈ ఫ్రాక్ వేసుకొని ఉంటుంది, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డ్రెస్ కూడా దానికి మ్యాచింగ్గా ఈ హెయిర్ బ్యాండ్ కూడా తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కానీ వైట్ స్టోన్స్ బదులు బ్లాక్ స్టోన్సే వస్తాయేమో, మొత్తం మ్యాచింగ్గా ఉంటుంది అనుకున్నాను. కానీ అలా అయితే దొరకలేదు, ఇదే దొరికింది. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము ఒక 4 days బిఫోర్ మదీనా మాల్కి అయితే వెళ్ళామండి దుబాయ్లో. కొంచెం పని ఉండి అక్కడైతే నేను షూస్ కూడా తీసుకున్నాను పాపకి. మేమైతే బ్లాక్ షూస్ తీసుకున్నామండి. ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ షూస్కి సరిపడే గౌన్ కూడా దొరికేసింది మా పాపకి, ఖచ్చితంగా సేమ్ కలరే. ఇంకా అన్నీ మ్యాచ్ అయిపోయాయి కాబట్టి నేను హెయిర్ బ్యాండ్ కూడా బ్లాక్ కలరే తీసుకున్నాను. ఆ హెయిర్ బ్యాండ్ కూడా 200 rupees పడిందండి. ఈ చెప్పులు అయితే చాలా తక్కువ కాస్ట్ పడిందండి, ఒక 400 rupees పడింది అంతే. క్వాలిటీ బాగుందండి, వరస్ట్గా అయితే లేదు, చాలా బాగుంది క్వాలిటీ. నాకు నచ్చాయి ఈ చెప్పులు, ఈ షూస్ నచ్చాయి కాబట్టి నేను తీసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాతే ఆ ఫ్రాక్ కూడా తీసుకున్నాను. ఇదైతే ఫుల్ సెట్ ఇలా మ్యాచింగ్ అయితే అయిపోయాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 2400 rupees అరౌండ్ పడిందండి. వర్తేనా కాదో కూడా చెప్పండి మీరు. అండ్ ఈ ఫ్రాక్ తర్వాత పాపకి ఒక 2 frocks అయితే తీసుకున్నాను. కాటన్ ఫ్రాక్స్ లాగా తీసుకున్నానండి. ఎప్పుడు ఇక్కడ మన సమ్మరే నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టీషర్ట్స్ అలాంటివి ఉన్నాయండి పాపకి. ఫ్రాక్స్ అయితే లేవు, ఉన్న ఫ్రాక్స్ కూడా ఇప్పుడైతే అస్సలు వేసుకోవడం లేదు. సో కాటన్ ఫ్రాక్స్ అయితే 2 తీసుకున్నాను. అవి కూడా కొంచెం ఆఫర్లోనే ఉన్నాయి, 350 rupees ఆ రేంజ్లో అయితే వచ్చాయి. ఈ ప్రింట్స్ కొంచెం డిఫరెంట్ అంతేనండి, సేమ్ డిజైనే. 2 frocks కూడా 350 rupees అయితే, ఈచ్ ఫ్రాక్ 350 rupees పడ్డాయి. ఇంకా ఈ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి పాప కోసం. మా పాపకి జీన్స్ ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం, కానీ అక్కడ మంచిగా లేవు జీన్స్ ప్యాంట్స్. సో అందుకని ఈ ట్రాక్ ప్యాంట్స్ అయితే 2 తీసుకున్నాను. ఆ ప్యాంట్స్ కూడా జేబు ఉండాలండి, జేబు ఉంటేనే వేసుకుంటుంది, పాకెట్ ఉంటేనే. సో ఈ 2 colors అయితే నాకు నచ్చాయి, ఈ 2 colors తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా అరౌండ్ 300 అయితే పడ్డాయండి ఒక్కొక్కటి. అండ్ ఒక క్యాప్ కూడా తీసుకున్నాను. దీని నెసెసిటీ అయితే ఏం లేదు, కానీ నచ్చింది కొంచెం. ఒక 10 dirhams పడిందండి, 200 rupees. క్యూట్గా ఉంది కదా, పాప అయితే మంచిగా వేసుకుంటుందండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్పెట్స్ అలాంటివి అయితే బాగానే పెట్టుకుంటుంది. సో అందుకని ఈ క్యాప్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు పాపకైతే అయిపోయాయి. ఇప్పుడు బాబు షాపింగ్ చూపిస్తానండి. వీడికైతే ఒక టీషర్ట్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి రేడియం కలర్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా గేమ్స్కి అలా వెళ్తాడండి కింద ఆడుకోవడానికి, వెళ్ళినప్పుడు వేయొచ్చులే అని చెప్పి ఇది ఒకటైతే తీసుకున్నాము. దీని కాస్ట్ 200 rupees పడిందండి, 10 dirhams. ఆ టీషర్ట్ ఇదేనండి, ఇది కూడా సేమ్ 10 dirhams పడింది. ఒక 3 shorts కూడా తీసుకున్నాము, అవి కూడా అంతే. ఈచ్ షార్ట్ వచ్చేసి ఒక 10 dirhams పడింది. ఈ ట్రాక్ ప్యాంట్ అయితే మా బాబు కోసం తీసుకున్నాను. ఇది నచ్చిందండి నాకు, చాలా బాగుంది. క్లాత్ అండ్ కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది. తొందరగా అయితే మాసిపోతుంది, కానీ నచ్చి తీసుకున్నాను. అది 13 dirhams పడిందండి. అండ్ ఇది ఒక సెట్, క్వాడ్ సెట్ లాగా ఉంటుంది. కొంచెం మందంగా ఉందండి క్లాత్. ఇదైతే సమ్మర్లో వేయలేము, ఇంకా మోస్ట్లీ వింటర్లోనే వేసుకోవాలి. షర్ట్ అండ్ ప్యాంట్ 2 సేమ్ ప్రింట్స్ అయితే వస్తాయి. క్వాడ్ సెట్ లాగా ఉంటుంది, ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇది కొంచెం తక్కువ కాస్ట్ పడిందండి,
250 రూపీస్ అంత పడింది సెట్ వచ్చేసి. సో తీసుకున్నాము. పాపకు కూడా తీసుకుందామని చూసాం కానీ సైజెస్ అయితే లేవు, చాలా పెద్ద సైజెస్ ఉన్నాయి. సో పాపకు తీసుకోలేదు. ఇంకా మా బాబుకి వచ్చేసి ఈ సెట్ కూడా తీసుకున్నాను. ఇంకా షార్ట్స్ అయితే చెప్పాను కదా 3 షార్ట్స్ తీసుకున్నానని. ఒక షార్ట్ అయితే ఆల్రెడీ వేసేసుకున్నాడు, ఇంకొక షార్ట్ ఇది. ఇవేనండి నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేశాను. ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాతో. మళ్ళీ అయితే ఇంకా వంటింట్లోకి వచ్చేసాను. మా బాబు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తాడండి హంగ్రీ అని. ఇంకా వాడు హంగ్రీ అన్నాడంటే ఇంకా చికెన్ స్ట్రిప్స్ అలాంటివి ఏమన్నా ఉంటేనే అంటాడు, ఇంకా రిమైనింగ్ ఏమున్నా తినడు. సో వాడి కోసం అని ఈ చికెన్ స్ట్రిప్స్ అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా పాప వచ్చేసింది. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ కావాలంటే తనకి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చేసాను. ఆ షూస్ వేసుకొని తిరుగుతూ ఉంది చూడండి. ఇంకా చికెన్ వింగ్స్ అయితే ఆయిల్లో వేసేసానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఇంకా మనకి టీ గుర్తొస్తుంది కదా, టీ కూడా పెట్టేశానండి పక్కన. ఇంకా ఇది ఫ్రై అవుతూ ఉంది కదా, ఇంకా వీళ్ళకి ఇచ్చేసి నేనైతే ప్రశాంతంగా కూర్చొని టీ తాగుదామని చెప్పి టీ కూడా పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళకి టొమాటో సాస్ కావాలి, టొమాటో సాస్ లేకపోతే మాత్రం అస్సలు తినరు. సో ఇంకా టొమాటో సాస్ వేసేసి ఇంకా ఫ్రై అయిపోయాయి కదా, ఆ చికెన్ వింగ్స్ కూడా వేసేసి ఇచ్చేద్దాము. వీళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మనకు దుబాయ్లో ఏ షాపింగ్ మాల్లో అయినా దొరుకుతాయి, అల్ అరీష్ అని. అవైతే చాలా బాగుంటాయి. ఇంకా వీళ్ళకి కూడా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇవి. ఇంకా రెగ్యులర్గా అయితే ఇవ్వనండి, వీక్లీ 3 టైమ్స్ అలా అయితే తింటారు. మా పాపకు అంత ఇష్టం లేదు కానీ మా బాబు కొంచెం ఎక్కువ ఇష్టం. సో మా పాపకు అయితే ఒకటి అలా తింటుంది అంతే. నేనైతే 2 వేసాను కానీ ఒకటి తింటుందండి అంతే. ఇంకా వీళ్ళైతే మూవీ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటూ ఉన్నారు. నా టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా ప్రశాంతంగా టీ అయితే తాగేస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. ఇంకా 1 అవర్లో మా హస్బెండ్ కూడా వస్తారు. ఇంకా ఇప్పుడైతే కొంచెం పని ఏం లేదు కాబట్టి, పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా అయితే బయట చూసుకుంటూ టీ తాగుతూ ఉన్నాను. మా ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది. అక్కడ చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బిల్డింగ్స్ అన్నీ సేమ్ హైట్లో ఉంటాయండి, 3 ఫ్లోర్సే ఉంటాయి ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. తను వస్తూనే ఇంకా తినేస్తారు. సో ఎర్లీగా తినేస్తారండి. ఇంకైతే ఇవాళ చపాతీ చేసి చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో చపాతీ పిండి అయితే కలిపేశాను, పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. అందరూ రెగ్యులర్గా ఎలా చేస్తారో నేను కూడా సేమ్ అలాగే చేస్తాను. సో నేను ఎలా చేస్తానో కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఒకసారి చూసేయండి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇక్కడ మొత్తం ఇలాచీ లవంగం చెక్క వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసాను. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు అలాగే కారం 1 చెంచా వేస్తున్నాను. కొంచెం స్పైసీగా చేయట్లేదండి, పిల్లలు కూడా తింటారు కాబట్టి. ఆ తర్వాత టొమాటో అయితే వేసుకొని మంచిగా గ్రేవీ లాగా చేసుకున్నాను. ఇంకా నేను ముందుగానే చికెన్కి పసుపు కారం అలాగే ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసి పెట్టేశానండి ఫ్రిడ్జ్లో. మనకు ఎప్పుడంటే కావాలంటే అప్పుడు చేసుకోవచ్చని. ఇంకా అందులో వాటర్ కూడా వేసేసాను. ఇంతలోనే మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా తనైతే ఇంకా ఆఫీస్ నుంచి స్వీట్స్ కూడా తీసుకొచ్చారండి. ఏం స్వీట్స్ తెచ్చారని నేను వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ దుబాయ్ స్వీట్స్ అండి ఇవన్నీ కూడా. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకొస్తే ఇచ్చారంట. సో తనైతే తీసుకొచ్చారు. నాకైతే చాలా ఇష్టం, 2 టైమ్స్ అయితే తెచ్చారు. ఇంకా ఈ స్వీట్స్ చూసి ఆ హడావిడిలో పడి కర్రీ అయితే నేను షూట్ చేయలేదండి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కర్రీ దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలండి అంతే. ఆ తర్వాత కొత్తిమీర చల్లేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా స్టైల్ నేను ఎలా చేస్తానని షూట్ అయితే చేశాను. పిల్లలు కూడా డిన్నర్ చేసేస్తున్నారండి, పిల్లలకి కూడా పెట్టేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నా డే రొటీన్ మొత్తాన్ని మీతో షేర్ చేశానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేశాననేది మీతో షేర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వ్లాగ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో నాతో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఎలా అనిపించింది, ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటానండి. నేనైతే మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో
అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివ్ చేసుకోండి. అలా అయితే నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు త్వరగా వచ్చేస్తాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. See you soon in the next video. Thank you so much for watching. Bye bye.